ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి. లక్ష్మీదేవి అనుగ్రహానికై శుక్రవారం నాడు ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విశేషాన్ని శ్రేయస్వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ దశమి, సాయంత్రం 4:19 వరకు ఉంది. వారం భృగువారం లేదా శుక్రవారం. నక్షత్రం పుష్యమి, తెల్లవారుజాము 4:46 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, చంద్ర సంచారం కర్కాటక క్షేత్రంలో, రవి బుధ కేతువుల సంచారం కన్యా క్షేత్రంలో, బుధుడికి ఉచ్చస్థితి, శుక్ర సంచారం స్వక్షేత్ర స్థితి, తులాక్షేత్ర స్థితి, శని సంచారం వక్రస్థితి, మూల త్రికోణ స్థితి, స్వక్షేత్ర స్థితి, కుంభక్షేత్ర స్థితి, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటే మిత్రులతోటి, బంధువులతోటి సంభాషణ రుచిస్తాయి. కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి ఆలోచన విధానం కలిసి వస్తుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. నూతన వస్తు కొనుగోలు, వాహన కొనుగోళ్లు, గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు ఆహ్వానించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణ రాజకీయ రంగం వారికి కలిసి వస్తుంది. నూతన ప్రక్రియలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారు వృత్తిలో కొనసాగించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో ఆలోచన ఉంటుంది. రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి సమయం ఇది. ముఖ్యంగా సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. రాజకీయ రంగం వారికి విముఖత ఉంటుంది. ప్రతికూల మార్పులు వృత్తిపరంగా సాఫ్ట్వేర్ రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ ధనలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించలేకపోతారు. వ్యయం అధికమవుతుంది. ఆదాయం తగ్గుతుంది. వ్యయం శుభవ్యయం కాబట్టి ఆనందానికి కూడా దారితీస్తుంది. మహిళలకు ప్రాధాన్యతతో కూడిన నిర్ణయాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ఆదాయం తగ్గుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందటానికి ధైర్యలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు, ఆకస్మిక పరాజయాలు సమాంతరంగా కొనసాగుతాయి. పిల్లల విషయంలో అభివృద్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం ఆర్థికంగా కూడా పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి మానసిక వేదనలు ఇంకా కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు రాజకీయ రంగం వారు ప్రారంభించగలుగుతారు. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఉత్తేజం పెరుగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత ఏర్పడుతుంది. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి ఉపకరిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు కొనసాగుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి వైభవ లక్ష్మిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి తగ్గుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా గుర్తింపు లభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందగలుగుతారు. విద్యార్థులకి ఎదుగుదల విద్యాపరంగా గోచరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారు కలిగి ఉంటారు. అనుచిత పరిస్థితులు రాజకీయ రంగం వారు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక విషయాల్లో ఏర్పడినటువంటి అలజడి తగ్గుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు కొనసాగుతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఆదిలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కొనసాగించగలుగుతారు. మహిళలకు సమృద్ధితో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా లాభిస్తాయి. సంతోష వార్తలు వింటారు. ప్రతికూల ప్రభావం ఆర్థికంగా కనుమరుగవుతుంది. ప్రశాంత చిత్తంతో కార్యక్రమాలు స్థిరంగా కొనసాగించి ఉత్తమ విజయ ప్రాప్తి పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. శత్రు భీతి పోతుంది. కార్యకలాపాల్లో పోటీతత్వంతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూల ప్రభావం కనుమరుగవుతుంది. ఆర్థిక విషయాలు దగ్గరవుతాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ ధనలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆచితూచి వ్యవహరించడం, తద్వారా విజయాలు సాధించడం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. అవమానకర సంఘటనలు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. భూ సంబంధిత వ్యవహారాల్లో నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. మహిళలకు ప్రాధాన్యత కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. సమస్యలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి అనుకూలత కొనసాగుతుంది. గట్టి కృషితో కార్యక్రమాలు నిర్వహించి తద్వారా ఆర్థిక ప్రయోజనాలు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి వైభవ లక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అకారణ కలహాలు, విరోధాలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. అయినప్పటికీ నియంత్రించగలుగుతారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి మహిళలు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ప్రతిష్టంభన ఉన్నప్పటికీ వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు క్రమక్రమంగా సాధ్యపడతాయి. విద్యార్థులకి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. శ్రమతో కూడిన విజయాలు సాధ్యపడతాయి.
ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ధైర్యలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం కొనసాగుతుంది. ఆకస్మిక వార్తలు విస్మయాలకి దారితీస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు కూడా కొంతవరకు లాభిస్తాయి. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. విద్యార్థులకి ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు ఉపకరిస్తాయి. రాజకీయ రంగం వారికి సామాన్యం, మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారికి ప్రయత్నపూర్వకంగా లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ విజయలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో వేగం పెరుగుతుంది. విదేశీ వార్తలు ఉపకరిస్తాయి. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. మహిళలకు ఉత్సాహకర పరిస్థితులు కొనసాగుతాయి. శ్రమను అధిగమించగలుగుతారు. ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాలకు వ్యాపార రంగం వారు శ్రీకారం చుట్టగలుగుతారు. నష్టద్రవ్య ప్రాప్తికే చేపట్టేటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన ప్రక్రియల ద్వారా విధి విధానాలతో చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమన్వయంతో కూడినటువంటి సామూహిక విషయాలు సాధించగలుగుతారు. ప్రతిభ ఉన్నప్పటికీ గుర్తింపు ఆలస్యం అవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో శ్రమను అధిగమించలేకపోతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఓర్పు, సహనం తప్పనిసరి. రాజకీయ రంగం వారికి ప్రతికూల ప్రభావం వృత్తిపరంగా కొనసాగుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా మహిళలకు తారసపడినప్పటికీ ప్రయత్నపూర్వకంగా పునఃప్రయత్నాల ద్వారా వాటిని సాధించగలుగుతారు. ప్రతిభ విద్యార్థులకి గుర్తింపబడుతుంది. ఆశాజనకంగా మారుతుంది. రాజకీయ రంగం వారికి సామాన్యం. ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య వృత్తి వారికి అనుకూలించినప్పటికీ మానసికంగా వేధిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ధైర్యలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు వృత్తిపరంగా, ఉద్యోగ వ్యవహారాల్లో, అలాగే వ్యాపార విషయాల్లో కూడా చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలు శ్రద్ధతో పూర్తి చేయాల్సినటువంటి సమయం ఇది. ఆదాయం, వ్యయం సమాంతరంగా ఉంటాయి. ఆకస్మిక విజయాలు, ఆకస్మిక పరాజయాలు కూడా చవి చూడాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలు తీసుకున్నప్పటికీ విజయాలు ఆలస్యంగా పొందగలుగుతారు. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. విద్యార్థులకి గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా ఉపకరిస్తుంది. ఆకస్మిక విజయాలకి దారితీస్తుంది. పునఃప్రయత్నాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ ధనలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి రావాలని, గృహ విషయాల్లో సఖ్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు, అభివృద్ధి చేకూరాలని, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యంతో కూడిన
విజయాలు సాధించాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో ఒక అద్భుతమైన సందేశం ఉంది. లక్ష్మీదేవి పద్మంలో ఆసీనురాలై ఉంటుంది. హిందూ పురాణాల్లో పద్మానికి ఒక ప్రత్యేకత ఉంది. పద్మం బురద నుంచి ఆవిర్భవించినప్పటికీ ఏ రకమైన కలుషితం లేకుండా స్వచ్ఛంగా వికసించి ఉంటుంది. లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి బయటికి వచ్చినప్పుడు చేతిలో వికసించిన పద్మం ఉంటుంది. అంటే ఇది మనిషికి ఎలాంటి వాతావరణంలోనైనా వికసించగలిగే అపరిమితమైనటువంటి శక్తిని కలిగింపజేస్తుంది. అది పద్మం నుంచి ఆవిర్భవించి పద్మం చేతిలో ధరించినటువంటి లక్ష్మీదేవి మానవాళికి ఇచ్చిన సందేశం. పద్మం చుట్టూ నీళ్లు ఉంటాయి. నిరంతర ప్రవాహంగా ఉండి మానవుడిలో ఉన్నటువంటి జీవశక్తికి పద్మం చుట్టూ ఉన్న నీళ్లు సంకేతం. లక్ష్మీదేవి 2 చేతులలో 2 పద్మాలు ధరించి ఉంటుంది. ఈ 2 పద్మాలు సౌందర్యానికి, నిర్మలత్వానికి సంకేతాలు. లక్ష్మీదేవి 4 భుజాలను కలిగి ఉంటుంది. ఈ 4 భుజాలు ధర్మార్థ కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలకు సంకేతం. శ్రీ మహాలక్ష్మీదేవి కుడి చేతి నుంచి వర్షించే బంగారు నాణేలు ఆమె అనుగ్రహిస్తే మన జీవితాలు సువర్ణమయం అని చెప్పటమే దీనిలో ఉన్న సంకేతం. ఎడమ చేతిలో లక్ష్మీదేవి రూపులో సువర్ణ కలశాన్ని ధరించి ఉంటుంది. ఈ సువర్ణ కలశం సుభిక్షానికి సంకేతం. లక్ష్మీదేవి ఎరుపు రంగు చీరను ధరించి ఉంటే అది కార్యశీలతకు, ప్రకృతి శక్తికి సంకేతం. ఆకుపచ్చ రంగు చీరను శ్రీ మహాలక్ష్మీదేవి ధరించి ఉంటే అది పాడి పంటలకు, సస్యశ్యామలత్వానికి సంకేతం. ఇరువైపులా ఉండేటటువంటి గజాలు రాజరికానికి, శుభానికి సంకేతం. కాబట్టి లక్ష్మీదేవి స్వరూపంలో ఉన్నటువంటి సందేశాన్ని అర్థం చేసుకుంటే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. ఆ సింహం పెద్ద జూలుతోటి పైన కూర్చున్నటువంటి 5 ముఖాలున్న హేరంబ గణపతి ఎలా చెప్తాడో అలా వెడుతూ ఉంటుంది. అంటే హింసని అదుపు చెయ్యగలిగినటువంటి శక్తితో ఉంటాడు. అందుకే ఆయన మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య, ఏనుగు ముఖంతో ఉన్నప్పటికీ కూడా సింహము చేత పూజింపబడినవాడు, సింహము వాహనముగా కలిగినటువంటి వాడు. తల్లి పార్వతీదేవికి సింహము ఎలా వాహనంగా ఉంటుందో కొడుకైనటువంటి విఘ్నేశ్వరుడు కూడా హేరంబ గణపతిగా ఉంటే సింహాన్ని వాహనంగా చేసుకుని ఉంటాడు. ఇంకా విశేషం ఏమిటి అంటే శంకరాచార్యుల వారు మహాదంతి అని పిలిచారు. ఏనుగు అని పిలవాలంటే అబ్బో బోల్డ్ అన్ని పేర్లు ఉన్నాయి. గజము అనొచ్చు, కుంజరము అనొచ్చు, ఎన్నో పేర్లు ఉన్నాయి. కానీ శంకర భగవత్పాదులు ఆ పేర్లు వాడలేదు, మహాదంతి అన్నారు. దంతము అంటే పన్ను, దంతి అంటే దంతములు కలిగినది. ఏనుగుల్లో ఒక లక్షణం ఉంటుంది, దంతములు ఉన్నాయనుకోండి అది పురుష ఏనుగు, అది మగ ఏనుగు. దంతాలు లేవనుకోండి అది ఆడ ఏనుగు. విఘ్నేశ్వరుడు దంతాలతో ఉంటాడా, దంతాలు లేకుండా ఉంటాడా? ఏకదంతంతో ఉంటాడు, ఒక దంతంతో ఉంటాడు. మరి 2 దంతాలేవి? ఇంకొక దంతం ఏమైంది అంటే ఏనుగుకి చాలా చాలా సౌందర్యవంతమైనది ఏది అంటే దాని దంతమే. అందుకే ఏనుగుని పట్టుకుంటారు ఆ దంతాల కోసం. మరి ఒక దంతం ఏమైంది? ఎవరైనా విరగ్గొట్టారా? అంతటి మహాబలవంతుడు పరబ్రహ్మస్వరూపము, ఆయన దంతాన్ని విరగ్గొట్టగలిగిన వాడెవరు? ఎవరూ విరగ్గొట్టలేదు. వ్యాసుల వారు మహాభారత రచన చేస్తానన్నాడు. అది పంచమ వేదం. 4 వేదములు ఎలాంటివో అలా 4 వేదముల సారాన్ని పిండి 5వ వేదమైనటువంటి మహాభారతాన్ని తయారు చేస్తాను. ఇది ధర్మార్థ కామమోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థముల యొక్క సమన్వయంగా రచన చేస్తున్నాను. ఇది చదివితే ఇక చదవవలసినది ఉండదు. ఇందులో చెప్పనిది చెప్పినది ఉండదు, ఇందులో చెప్పనిది చెప్తానన్నవాడు ఉండడు. అలా రాస్తున్నానన్నాడు. మహాభారత ప్రారంభంలో వ్యాసుడు చెప్పుకున్నాడు ఈ మాట. ఇందులో చెప్పనిది ఇంకొక చోట చెప్పినది లోకమునందు ఉండదు, ఇంకొక చోట చెప్పినది ఇందులో చెప్పినదే ఉంటుంది. అంత గొప్పగా పంచమవేద రూపంగా నేను మహాభారతాన్ని లోకానికి అందిస్తున్నానన్నాడు. నీ చెప్పట్లా ఈ మాట, వ్యాసుడు చెప్పుకున్నాడు మహాభారతంలో. ఎందుకని? వ్యాసుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడు. వ్యాసో నారాయణ స్వయం.
కాబట్టి అంత పెద్ద మహాభారత రచనకి పూనుకున్నాడు. మా భారతము అంటేనే పెద్దది అని గుర్తు. భారతము అంటే చాలా పెద్దది అని ఒక అర్థం. అటువంటి భారతాన్ని వ్రాయాలి. ఎలా వ్రాయాలి అంటే వ్యాసుల వారు ఆపే వరకు చేయి పెడుతోందండి అనకూడదు, లేకపోతే సిరా అయిపోయిందండి అనకూడదు, ఘంటానికి ముళ్ళు విరిగిపోయిందండి అనకూడదు. ఆయన చెప్తున్నంతసేపు వ్రాస్తూనే ఉండాలి. ఎవరు అలా వ్రాయగలిగిన వాడని అడిగారు. ఎవరూ ముందుకు రాలేదు. అమ్మ బాబోయ్ మేమెక్కడ రాయగలం, మా వల్ల కాదన్నారు. వ్యాసుల వారు ఒకసారి కూర్చుంటే కొన్ని నెలలు చెప్తాడు. కొన్ని నెలలు అన్నపానాదులు లేకుండా ఎవరు రాస్తారు? ఒక్క తప్పు రాకూడదు. ఎవరు వ్రాయగలరు? ఏ వ్రాయసగాడు ముందుకు రాలేదు. అప్పుడు విఘ్నేశ్వరుడు ముందుకు వచ్చాడు. నేను వ్రాస్తానన్నాడు. సాక్షాత్ మరి మేనమామ నారాయణమూర్తే కదా వ్యాసుడిగా వచ్చాడు. మేనల్లుడిగా లోకానికి ఉపకారం చేస్తానన్నాడు. నువ్వింత ఉపకారం చేస్తున్నావు, నేను ఆ ఉపకారంలో పాత్ర తీసుకుంటాను, నేను వ్రాస్తా మహాభారతాన్ని, చెప్పు ఎంత చెప్తావు అన్నాడు. మొదలు పెట్టమన్నాడు. ఆయన చెప్తుంటే వ్రాస్తున్నప్పుడు అరిగిపోయినటువంటి ఘంటం కావాలి. దేని మీద వ్రాస్తారు? మన కాగితాల మీద వ్రాయరు, దాన్ని తాటాకు మీద రాస్తారు. తాటాకు మీద వ్రాసేటప్పుడు మీరు ఎప్పుడైనా తాళపత్ర గ్రంథం చూశారో లేదో నాకు తెలియదు, చిన్న 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 కన్నాలు పడుతున్నట్టుగా రాస్తారు. అలాగని చిల్లు పడిపోకూడదు, చిన్న కన్నం పడినట్టుగా రాస్తారు. ఇప్పటికీ మీరు తాళపత్ర గ్రంథం తీసుకుని కొద్దిగా దాని మీద శుద్ధ వేసి ఇలా అన్నారనుకోండి, అక్షరాలు సుస్పష్టంగా కనపడతాయి. కాగితమైన ఓ 50 ఏళ్ళో 70 ఏళ్ళో అయిపోతే చిరిగిపోతుంది. తాళపత్ర గ్రంథం కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఆకు అలాగే ఉంటుంది. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు.